అందరికీ వందనాలు. యూట్యూబ్లో క్యూటీ ఫెలోషిప్ అనుదిన వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. మనము కీర్తనల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తనలు 119, 129 వచనం నుంచి 144 వచనం వరకు. దయచేసి మీ దగ్గర ఆ బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మనము కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసము 124, 25 నుంచి 27 వరకు నేను మీకోసము చదివి వినిపిస్తాను. దయచేసి జాగ్రత్తగా గమనించాలని నా యొక్క మనవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారం కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నవి. దేవుడు చదివిన వాక్యమును దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా వాక్యం యొక్క వెలుగు, ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు వాక్యం యొక్క ప్రాముఖ్యతను లేదా వాక్యం వల్ల కలిగే లాభాలను ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదివిన వెంటనే ఏ విధంగా ఆయన దేవుని వెలుగును చూడగలిగాడో, బాధలతో విసిగిపోయి ఉన్నప్పుడు వాక్యంపై మరింత ఆయన దృష్టి పెట్టగలిగాడు, ఆయన మనసు లీనం చేయగలిగాడు. ఇక్కడ అదే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం కదండి. కీర్తనకారుడు వాక్యం పట్ల ఏ విధంగా తన ప్రేమను వెలుగుచ్చుకున్నాడు, తద్వారా పాపాన్ని ఎదిరించే శక్తిని పొందాడు. దేవుని వాక్యము విస్మరించకూడదని మరియు దాని యందు ఇంకా బలంగా ఉండాలని కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలామంది ఆయన అనుచరులు వాక్యమును విడిచిపెట్టాడని అతను వెలిపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవుడు నీతిమంతుడు మరియు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన వాక్యము సమానంగా నీతిగా ఉందని మరియు నమ్మకమైందని, వాక్యాన్ని తృణీకరించి వారిచే ఎగతాళి చేయబడిన మరియు కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ అతను సంతోషించాడు మరియు దేవునికి తన విధేయతను చూపెదడని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఈ వాక్య సారాంశంగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యము మనకు నేర్పే పాఠమును మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా 129 నుంచి 130 వరకు దేవుని వాక్యము మన హృదయములకు ఎంతగా వెలుగ్గా ఉందో చూడగలుగుతున్నాం. మొద్దుబారిన జీవితాలను కదలిస్తుంది, మార్పు కలగజేస్తుంది కదండి. వారిలో మేల్కొల్పు తెస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఎండిన ఆత్మలను ఏ విధంగా అయితే దేవుని యొక్క కృప యొక్క నూతన వర్షపు జల్లుల వలె అది పనిచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వారిలో చిగురింపు కలిగజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అంత శక్తి గలది దేవుని వాక్యం కదండి. వాక్యం చదివిన తర్వాత మనం చరిత్రలో చూసినప్పుడు అనేక మంది రక్షణ పొందారు, మార్పు కలిగింది వారి జీవితాలు. ఈరోజు ఈ విషయాలు మనము విస్మరించకూడదు. వాక్య వెలుగును అనుభవించిన వారి జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన జ్ఞానమును, వారు ఏ విధంగా వారి జీవితాలు మేల్కొల్పు కలిగాయో మనం చూడగలుగుతాం. వివేచనను కనుగొన్నారో మనం చూడగలం. ఈరోజు నీవు నేను మన హృదయాలు తెరవబడ్డాయి వాక్యం చదవడం ద్వారా. అజ్ఞానమును పొందగలిగామా? దివ్య శక్తిని మనం పొందగలిగామా? ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం ఒకటే మన జీవితాలను మారుస్తుంది. ఎండిన హృదయాలను, మార్పు చెందని జీవితాలకు మార్పు కావాలంటే వాక్యం ఒక్కటే ఆ శక్తి కలది. కనుక వాక్యానికి సమయం ఇవ్వాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యములో మనము లీనమవ్వాలి.
ఈ వాక్య భాగాన్ని ముఖ్యంగా 137 నుంచి 138 వచనం వరకు మనం చదువుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనలను కలుస్తాడు కదండి. ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే వాక్యం ద్వారానే. వాక్యమును ధ్యానించడం ద్వారా మనం దేవునితో సంబంధం కలిగి ఉండడానికి వీలు కలుగుతుంది. కీర్తనకారుడు వాక్యములో నీతిమంతుడు మరియు యథార్థవంతుడైన దేవునిని కలుసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే అది నిజంగా అతని ప్రేమ మరియు చిత్తశుద్ధి, అతని దయ మరియు సత్యము, అతని న్యాయమును ప్రతిబింబిస్తున్నట్లుగా మనం వాక్యం చదివితే మనకి అర్థమవుతుంది. కానీ దేవుని దయ, ప్రేమ, ఆయన గుణ లక్షణాలన్నీ కూడా వాక్యములో ప్రతిబింబిస్తాయి కదండి. అందుకే వాక్యమును లోతుగా ధ్యానం చేయాలి. కనుక ఈ వాక్యము మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని బిడ్డలమైన మనము వాక్యం చదవకుండా దేవునితో సంబంధం కలిగి ఉండలేం, దేవునిలో జీవించలేం. కనుక వాక్యంలో దేవుని ఉనికిని మనం కనుగొనాలి. ఆ విధంగా దేవుని సహాయాన్ని మనం అడగాలి. ఈరోజు నేను ఆలోచన చేద్దాం. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? వాక్యానికి సమయాన్ని ఇస్తున్నామా? లేదా ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. దేవా, మీ నామానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన సత్యమును బట్టి వందనాలు. అవునైనా నీ వాక్యము మా జీవితమునికి ఎంత అవసరమో మాకు గుర్తు చేసు. వాక్యాన్ని ధ్యానించే శక్తి దయచేయమని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వందనాలు. మీ ఆలోచనలు, సూచనలు ఏవైనా మాకు తెలియచేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడేయండి గాక. ఆమేన్.